వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇప్పుడు మన ముందున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తండ్రి పేరుతో పాటు మరి తనని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం కాకుండా మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాలో మరి ఈ యొక్క ప్రజలకు సంబంధించిన వాళ్ళ నాన్న వెంకటస్వామి దగ్గర నుంచి కూడా మరి కార్యక్రమాలు చేస్తూ గడ్డం వివేక్ వెంకటస్వామిగా తన పేరులో తండ్రి పేరుని యాడ్ చేసుకొని ఇక్కడ ఆదిలాబాద్తో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కీలక భూమిక పోషించబోతున్నారు. అట్ ద సేమ్ టైం మెదక్ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న సందర్భంలో ఇంకా మరి 6 గ్యారెంటీల విషయం కావచ్చు, మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ జాతీయ నేతగా కూడా మరొకసారి బీహార్లో పాదయాత్ర చేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఏం జరుగుతుందో కాంగ్రెస్లో తెలుసుకొని. సార్ నమస్తే. ఎట్లా చూస్తారు సార్? మంత్రి అయ్యారు, మరి మీ కళ నెరవేరింది అనుకుంటున్నారా? నాన్నగారి ఆశయాలను మరి ఆయన అడుగు వేస్తూ ఆయన రాజకీయాలకు నడుస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఆయన పేరును కూడా మీ పేర్లు యాడ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత ఆయన వారసత్వాన్ని మీరు నిలబెడుతున్నారు. అలాగే మీకు మీ వారసుని వంశీకృష్ణను కూడా ఎంపీ చేశారు. సో ఈ శ్రమ అంతా ఇప్పుడు ఫలితం దక్కింది అనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతుంది? శ్రమ అంతా ఏముంటుంది, ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారు. ఆ లెగసీని నేను కంటిన్యూ చేస్తున్నాను. సార్ నా కొడుకు కూడా అదే లెగసీ అని వారు కూడా ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకు ఎట్లా పనిచేయాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అర్థం చేసుకొని ప్రజా సమస్యలపైనే మా పోరాటం. అందుగురించి ప్రజల ఆదరణ ఎట్లయితే కాకా వెంకటస్వామి గారి పైన ఉండేనో అట్లానే నాకు కూడా, నేను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశాను. తర్వాత కేసీఆర్ గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేశాను. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎక్కడ ఏ సమస్య తీసుకున్నప్పుడు ఆ సమస్యను సరిగా ట్యాకిల్ చేస్తాడని చెప్పి నాకు ఈ అవకాశం వచ్చింది. నాకు కూడా ఎప్పుడూ ఉండే, మా నాన్నగారు మంత్రి ఉండే, నేను కూడా వన్ డే మంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి నాకు కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉండే. ఆ ఆబ్జెక్టివ్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు నాకు నా గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యాను. నేను నిరంతరం ప్రజలకు, నాకు కూడా ఈ పోస్ట్, ఈ మంత్రి పదవి ఏదైతే వచ్చిందో దీని ద్వారా ప్రజలకు ఉపయోగపడితే బెస్ట్ అని చెప్పి నాకు ఆ ఆలోచన. అందుగురించి ఏది ఏమైనా కానీ ఈ మినిస్టర్షిప్ నడిపించడానికి ఒక దారి ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాల మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఏళ్ళు చూపించలేదు కరప్షన్ ఉందని. అంటే వారి నిరంతరము సింగరేణి సంస్థను కాపాడడంలో, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేయడంలో, పెన్షన్ స్కీమ్ తీసుకురావడంలో, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా వారు చేయడం జరిగింది. నేను కూడా ఈ మంత్రి పదవిలో ఈ గిగ్ వర్కర్స్కి ఒక భద్రత కల్పించడము, ఫ్యాక్టరీస్ యాక్ట్లో కీలకమైన నిర్ణయాలు, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంతకుముందు ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. కానీ వితౌట్ ఎన్క్రోచింగ్ ఇన్ టు మేనేజ్మెంట్స్ రైట్స్, వాళ్ళపైన ఇంకెక్కువ బాధ్యత పెట్టి వారు కూడా ఇప్పుడు ఇంత ఈజ్ ఆఫ్ బిజినెస్ అయినప్పుడు వారి బాధ్యతతో కంపెనీలు నడిపించాలి. ఎందుకంటే మనం పాషామైలారంలో చూసాము, ఇటు టోటల్ మేనేజ్మెంట్ నెగ్లెక్ట్ అనమాట. ఇవన్నీ కూడా కాకుండా చూసుకునే అవసరం ఉంది. సో నేను కూడా ఈ మంత్రి పదవిలో ఇది చేయాలనుకుంటున్నాను. మైన్స్లో కూడా సుమారు 600 కోట్ల రెవెన్యూ ఉండే శాండ్లో దీన్ని ఎలా 1000 crores చేయాలి. మొత్తం మైనింగ్ మినిస్ట్రీలో బడ్జెట్, ఎందుకంటే రెవెన్యూ మోడల్లో మైన్స్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ అనమాట. మన జిఎస్టీ, ఎక్సైజ్ ఇవన్నీ పెద్ద శాఖలు తీసుకున్న తర్వాత ఇదే ఒక కీలకమైన శాఖ. సో దీంట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా పనులు ఎక్కువ కలెక్ట్ చేయడము, ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఈ మంత్రి పదవి నడిపించాలని ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. అంటే మీ మీద ఎలక్షన్ టైంలో
వారికి చాలా పరిశ్రమలు ఉన్నాయి, కానీ ఇక్కడ యువతకి ఏమో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు అని వస్తున్న అప్పుడు క్రమంలో కూడా మీరు నిజంగా ప్రచారం చేసిన తీరు కావచ్చు, మరి మీ అన్నయ్య కావచ్చు, వంశీకృష్ణ ఎంపీగా కావచ్చు, మీరు గెలవడం కావచ్చు చెన్నూరు నుంచి, సో నిజంగా ఒక సాహసం. అలాంటి క్రమంలో ఇప్పుడు మైన్స్ శాఖ మంత్రిగా ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అంశంలో ఒకవైపు ఏమో సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారు, గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రచారం కూడా కొనసాగుతుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 ఉంది, 49% బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. దీన్నంతా ఎట్లా సమన్వయం చేస్తుంది? ఒకవైపు ఏమో సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందమరిలో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో యువకులకు వీళ్ళకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఎంటర్ప్రినర్షిప్ ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ కోల్ మైన్స్, ఈ ప్రాంతంలో మెయిన్లీ కోల్ మైన్స్కి సంబంధించిన ఇండస్ట్రీసే పెట్టగలుగుతారు. సో ఇది ప్రైవేట్ సెక్టర్లో చేయలేము, ఇది కేవలము ప్రభుత్వం సెక్టర్లో. అందరూ కూడా ఇదే చెప్తూ ఉంటారు, అరే నువ్వు ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేము, ఎందుకంటే ఇట్ ఈస్ అ కోల్ బేస్డ్ ఏరియా. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక సిమెంట్ కంపెనీ ఉంది అక్కడ, ఇంకో సిమెంట్ కంపెనీ ఇక్కడ వచ్చే, ఏ కర్మాగారం పెట్టినా కానీ దాన్ని వయబుల్ ఉండాలి. నేనేం చేసినానంటే మా ప్రాంతం చెందిన వాళ్ళకు సుమారు 500 మందికి నేను ఉద్యోగాలు కల్పించిన, మా మీడియా హౌస్ అనుకొని ఇంకా ఇతర ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. సో అది ఆ నిరంతరం ప్రయత్నం అది నడుస్తుంటుంది. దాంతోపాటు ఒక సింగరేణి పవర్ ప్లాంట్ దీన్ని ఎక్స్పాండ్ చేయడము, దీనికి ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కొత్త గన్లు తీసుకురావడం. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు కేవలం అలాట్మెంట్లో కావాలని చెప్పి 2.5 సంవత్సరాలు ఏదైతే అవకాశము కొత్త గన్నులు తీసుకొచ్చే అవకాశం ఉందో అది పోవడం జరిగింది. అంటే నేను వారికి ఏం కొన్నానంటే ఆక్షన్లు తీసుకుందాము, కొత్త గన్నులు వస్తాయి, మనకు ఉద్యోగాల అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆక్షన్లో ఒరిస్సాలో తీసుకున్నప్పుడు ఒరిస్సా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినారు. సో మన ప్రాంతానికి ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలో దాన్ని కల్పించడానికి అలాగే ఆక్షన్లు తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగి వారు కూడా ఒప్పుకున్నారు. త్వరలోనే కొత్త మైన్స్ వచ్చినప్పుడు ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేస్తుంది, మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు చూస్తున్నారు సింగరేణి సంస్థ ఒక పెద్ద సంస్థ, వారికి ఎక్స్పర్టైజ్ ఉంది. నిన్న ఆక్షన్లో 90 కోట్ల టెండర్ వేసి సింగరేణి సంస్థ వారికి లభించింది ఆ టెండర్, ప్రాస్పెక్టింగ్ లైసెన్స్. తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి వారికి కూడా మంచి బిజినెస్ మోడల్లో వారు చేయడం జరిగింది. నేను రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ మూతపడి ఉండే, నేను ఎంపీగా దాన్ని కొట్లాడి 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేపించి ఆ కర్మాగారం స్టార్ట్ చేపించి అక్కడ 5,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అంటే ఒక నిరంతరం ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఎక్కడున్నా కానీ వారందరికీ ఉద్యోగాలు కల్పించడము, వారికి ఒక అవకాశము ఎంటర్ప్రెన్యూర్ కావడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం, ఇవన్నీ కూడా కొనసాగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆర్ఎఫ్సిఎల్ను తిరిగి ప్రారంభించడంలో అప్పుడు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అదే యూరియా కొరత అనేది ఇప్పుడు కొంత ప్రతిపక్షాలు అయితే విపరీతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి గతంలో 10 ఏళ్ల క్రితం ఎట్లుండనో మరి చెప్పులు పెడుతున్నారు, దాంట్లో పాస్బుక్లు పెడుతున్నారు, క్యూ లైన్లో నిలబడుతున్నారు, యూరియా ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. అదే క్రమంలో ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ కూడా ఏదో ప్రాబ్లం ఉందని జరుగుతున్న ప్రచారం. సో వాస్తవానికి ఏం జరుగుతుంది? యూరియా మరి మీకు ప్లానింగ్ లేకుండా ప్రభుత్వానికి ప్లానింగ్ లేదని కూడా విమర్శిస్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? ఇప్పుడే మీకు అవగాహన ఉండాలి శ్రీనివాస్ సార్, ఫర్టిలైజర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది కేంద్రం రెస్పాన్సిబిలిటీ. కేంద్రము మొత్తం దేశంలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది కనుక్కొని దాని ప్రకారంగా ప్లానింగ్ చేసే అవసరం ఉంది. నేను ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ రివైవ్ చేసినప్పుడు అది 4 లక్షల టన్నుల ప్లాంట్ అన్నమాట. ఈ 4 లక్షల టన్నుల ప్లాంటు ఈ ప్రాంత ప్రజలకు మన నార్త్ తెలంగాణలో అన్ని చోట్ల యూరియా కొరత ఉండకూడదని చెప్పి నేను ఆ ప్లాంట్ని రివైవ్ చేయడం జరిగింది. సో దానికి ఆపరేషనల్ డిఫికల్టీస్ ఉంటాయి అంటున్నారు. మొన్న కూడా వంశీ ఎంపీ గారు కేంద్రానికి రిప్రజెంట్ చేసినప్పుడు వారిని కూడా కోరారు, అని మీరు ఎండీని గురుగాంలో పెట్టుకొని ఏం చేస్తారు, మీరు షిఫ్ట్ చేయండి, హైదరాబాదు రామగుండంకి షిఫ్ట్ చేస్తే కంట్రోల్ బాగుంటుంది,
ప్రొడక్టివిటీ బాగుంటుంది, ప్రజలకు ఏదైతే కోరుతున్నారో వారికి సరైన యూరియా కల్పించవచ్చని వారు కూడా మొన్న పోయి ఢిల్లీలో రావడం జరిగింది. నిరసన కూడా చేశారు కదా పార్లమెంట్, నిరసన కూడా పార్లమెంటు చేశారు. తెలంగాణ 7 లక్షల టన్నులు ఏదైతే రాష్ట్రానికి అలొకేషన్ ఉందో దాంట్లో కేవలం 4.5 లక్షల టన్ను యూరియా ఇచ్చినారు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. వారు సరిగా ప్లానింగ్ చేయకుండా ఇప్పుడు మన టీఆర్ఎస్ వారు కూడా చెప్తున్నారు లేదు రాష్ట్ర ప్రభుత్వం. యాక్చువల్లీ వాళ్ళందరూ ఎక్కడైతే ధర్నా చేస్తున్నారు సిటీలో, ఇక్కడ తెలంగాణలో ఎందుకు ధర్నా చేయాలి? పోయి ఢిల్లీలో ధర్నా చేయాలి. ఢిల్లీలోనేమో వాళ్ళు దోస్తాన్ని చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. సో ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సో వారు ఏదైతే ధర్నా చేయాలో పోయి ఢిల్లీలో చేసి ఏదైతే అలొకేషన్ మన తెలంగాణకు వచ్చిందో దాని ప్రకారంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని మొత్తానికి తెలుస్తుంది సార్. 7 లక్షల మెట్రిక్ టన్నులు మనకు అవసరం ఉంది, వాళ్ళు ఇచ్చింది తక్కువ. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సార్? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, మంత్రిగా ఏం చెప్తారు? అంటే అదే అందరినీ రైతులకు మేము కోరుతున్నాము, మీరు ఆందోళన పడి తొందరగా 10-20 బస్తాలు తీసుకోకండి. స్లోగా మనం అందరికీ 2 బ్యాగులు, యాక్చువల్లీ రైతుకి 2 బ్యాగులు ఇస్తే సరిపోతుంది. మళ్ళీ కూడా మీరు 2-3 బ్యాగులు పెట్టుకొని తర్వాత మనకు అలొకేషన్ వచ్చినప్పుడు అందరికీ కూడా సరఫరా అవుతుంది. ఇదంతా గోసా ఏదైతే ఉందో ఇది ఇంకొక నెల రోజులనే ఉంటుంది. దాని తర్వాత వర్షాకాలం పోయిన తర్వాత యూరియా షార్టేజ్ కూడా తక్కువైపోతుంది. సో దాని ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఆందోళన చెందాల్సిన పని లేదండి. అంటున్నాయి ఉన్నాయి. అల్టిమేట్లీ భారతదేశంలో ఎంత యూరియా ఉంది, ఎంత యూరియా డిస్ట్రిబ్యూట్ చేయాలి అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అది డెఫినెట్లీ మేము కూడా మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా అలాట్మెంట్ కావాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారే వారి ఆధ్వర్యంలోనే జరగబోతుంది. బీజేపీలో ఉన్నప్పుడు హుజరాబాదు, మునుగోడు మీరే హ్యాండిల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు కూడా కాంగ్రెస్లో అధికారంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు కూడా మీకు అప్పగించారు. సో ఎలా చేయబోతున్నారు సార్? ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటే నిజంగానే ఏదో హైదరాబాదులో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది అని అందరూ అనుకుంటారు, కానీ వాస్తవానికి అక్కడే ఎక్కువ పేదరికము, అక్కడే ఎక్కువ అన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఇదంతా గవర్నమెంట్కు ఒక సవాల్గా ఉందని, అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ సీట్ అది. సో గ్రేటర్ హైదరాబాద్లో మీరు అసలు ఎక్కడ కూడా గెలుచుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఉప ఎన్నికలో ఒక దాంట్లో కంటోన్మెంట్లో గెలుచుకున్నారు, ఎందుకంటే అప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే ఎన్నిక జరిగింది. ఆ బీజేపీ సెకండ్ రన్నర్ అభ్యర్థి విన్నర్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండదు? నేను జిహెచ్ఎంసీలో ఇన్ఛార్జ్ ఉంటే అవును సార్, అప్పుడు నా పర్ఫార్మెన్స్ అందరూ కూడా చూశారు, ఎట్లా పార్టీ గ్రో అయింది, ఎంతమంది కార్పొరేటర్స్ గెలిచారు. అదొక సిస్టమేటిక్గా అప్పుడు 6 రోజుల్లో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చిన తర్వాత నేను జూబ్లీహిల్స్లో ఫస్ట్ 15 days అక్కడ కార్యకర్తలను కలిసి వాళ్ళని మోటివేట్ చేసి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల గారు, మరి మేము ముగ్గురం కూడా అన్ని డివిజన్లలో సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తుందో అది వారి దగ్గర తీసుకువెళ్ళి అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉంది, డెఫినెట్లీ కాంగ్రెస్ గెలుస్తుంది, మేమందరం కూడా కాంగ్రెస్ వైపు చూస్తామని చెప్పి ఒక మూమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ ట్రెండ్ ఏదైతే క్రియేట్ చేయాలో ఆల్రెడీ ప్రిలిమినరీ ట్రెండ్ మేము క్రియేట్ చేయడం జరిగింది. నేను వచ్చే రోజులలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, జూబ్లీహిల్స్ థంపింగ్ మెజారిటీతో గెలుస్తాం. ఎందుకంటే ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అందరూ అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ గ్రోత్, కానీ యాక్చువల్లీ టీఆర్ఎస్ పార్టీ డిక్లైన్ అవుతుంది. ఇఫ్ యూ సీ ప్రాపర్లీ టీఆర్ఎస్ పార్టీ డిక్లైన్ అవుతుంది, బీజేపీ ఎదగటం లేదు. సో దట్ ఈస్ వై కాంగ్రెస్ ఇప్పుడు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు. డెఫినెట్లీ వచ్చే రోజులలో కాంగ్రెస్ సిటీలో స్ట్రాంగ్ అవుతుందని చెప్పి నాకు గట్టి నమ్మకం.
అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 2 నెలల నుంచి ప్రచారం చేస్తుంది. మీరు కేవలం కార్యకర్తలు నాయకులతో మాత్రమే మాట్లాడుతున్నట్టు జరుగుతుంది. ప్రచారంలో మీరు కాస్త వెనుకబడిపోయారు. సో అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, ఆ కుటుంబానికి కొంత సానుభూతి ఉంది. సో ఆ క్రమంలో మన మాగంటి గారి వాళ్ళ సతీమణికి టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరొకసారి మేమే గెలవబోతున్నామని బీఆర్ఎస్ కాన్ఫిడెంట్గా చెప్తుంది సార్. దాని పట్ల నేను ఇంతే చెప్తాను. నేను అక్కడ మీరు అంటున్నారు ప్రజలలో, సారీ నేను ప్రజలలో పోయినాను అక్కడ జూబ్లీస్లో. సార్ ఖర్గే గారి మీటింగ్ అయినప్పుడు కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఎట్లా మొబిలైజేషన్ నడుస్తుంది ఎట్లా అని చెప్పి పోయి అక్కడ మాట్లాడడం జరిగింది. సో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారు ప్రజలు. సో ఈ ఎలక్షన్ మీరు ఏదైతే అంటున్నారో అట్లా కాదు, డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవబోతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిజంగా ఆ పదవికైనా కొంత అందరూ కూడా గౌరవించాల్సిన పరిస్థితి. సరే, దాంట్లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన చేసిన కృషి ఫలితంగానే కాంగ్రెస్ మరొకసారి బీఆర్ఎస్ బీజేపీలో కాదని ఒక గ్రాఫ్ లెవెల్ పెరిగిపోయి మరి మెజార్టీ సీట్లు పొందడం కావచ్చు, అధికారంలోకి రావడం కావచ్చు, ఆయన సీఎంగా మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అదే క్రమంలో కొంతమంది చేస్తున్న కామెంట్స్, ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, ఆయన మంత్రి పదవి రావాలని అడగొచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం సీఎం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, ఆయన స్థాయిని తగ్గించే రకంగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా చాలా స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రజాస్వామ్యం వలన అందరూ ఏదేదో కమెంట్స్ చేస్తుంటారు. కానీ మీ అందరు చూసినారు ముఖ్యమంత్రి గారు ఈ 18 నెలలలో, ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 మంత్స్లో ఏదైతే సన్న బియ్యం ఇవ్వడంలో, రేషన్ కార్డ్స్ ఇప్పించడంలో, ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేయడంలో, తర్వాత రైతు భరోసా, ఇవన్నీ కూడా ఏదైతే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిందో, అంతకుముందు గ్యారంటీ స్కీమ్లో 200 యూనిట్లు ఫ్రీ, బస్ ట్రావెల్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు. సో ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా అనుకున్నారు, అని నిజంగానే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల కోసం పనిచేస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చింది, మనం సపోర్ట్ చేయాలని చెప్పి స్పందన చాలా బాగుంది. అంటే మీరు అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఒకవైపు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం మీరు చేసింది చెప్పుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బలమైన 2 ప్రతిపక్షాలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఏదైతే యూరియా విషయంలో ప్రభుత్వానికి ప్లానింగ్ లేదని చెప్పడం కావచ్చు, ఇట్లాంటి విమర్శలు ఫేస్ చేస్తున్న క్రమంలో అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు చెప్పుకోలేకపోతున్నారా నిజంగా ప్రచారం సంబంధించి? అది మీరు ఏదైతే చెప్తున్నారో అది చెప్పుకుంటున్నాము, ప్రజలు కూడా చూస్తున్నారు. మొదలు లెక్క లేదు ఇప్పుడు టీవీ యాక్టివ్ ఉంది, సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. మేము పోయేటప్పుడు గ్రామాలలో ఆ స్మైల్, ఆ నవ్వు ఏదైతే ప్రజలలో కనబడుతుందో అదే మాకు నిదర్శనం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాకు డెఫినెట్లీ గ్యారంటీడ్గా అనిపిస్తుంది. సార్, రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దీ చోర్ అనే ఒక నినాదాన్ని తీసుకోబోతున్నారు. రేపు పొద్దున బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో, సో దాంట్లో అది కొంత మీకు బూమరాంగ్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏమో బూమరాంగ్ లేదు, ఈ అన్ని మైండ్ గేమ్స్ అందరు కూడా ఇదే ఆడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ లైన్లో పోతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో నిర్ణయాలు తీసుకున్నారో అది కూడా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. సో వారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పార్టీని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని అది మంచిగా నడుస్తుంది. ప్రజలు డెఫినెట్లీ స్థానిక ఎలక్షన్లలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం బ్యాలెట్ పేపర్తో జరగాలని బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది, కర్ణాటకలో కూడా ఉంది, హిమాచల్ ప్రదేశ్, అక్కడ 3 రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిచేవారు కాదు, రాహుల్ గాంధీ కూడా ఎంపీగా గెలిచేవారు కాదు కదా. సో మాకు ఎక్కువ సీట్లు రావడము, ఎక్కువ మెజారిటీతో గెలవడము అది తక్కువైంది. బికాజ్ ఆఫ్ దిస్ మీరు ఏదైతే అంటున్నారో మాకు ఎక్కువ వచ్చే అవకాశం ఉండే, ఈ ఓట్ చోరీ చేయడం వలన మా మెజారిటీలు తక్కువైనాయి. ఇఫ్ ప్రజలకు విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పి ఓటేస్తేనే కదా గెలిచింది. సో ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే కాంగ్రెస్ పైన ఉందో ప్రజలకు ఇంకా అదే కొనసాగుతుంది. అంటే దీంట్లో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల ఇష్యూలో
ఎలా ముందుకెళ్ళబోతుంది? మెయిన్ థింగ్ ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో 1200 టీఎంసీ నీళ్ళు తెలంగాణకు అలాకెట్ అయింది. మేము ఆ 1200 టీఎంసీ నీళ్ళు మేము వాడుకున్న తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు, కానీ అప్పటి వరకు మీరు కొత్త ప్రాజెక్టు కట్టి తెలంగాణకు అన్యాయం చేయొద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఎట్లా మనకు మన వాటా ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ప్రాజెక్ట్స్ కట్టాలి గోదావరి పైన అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. త్వరలోనే మనకు తెలుస్తుంది ఎంత ప్రోగ్రెస్, ఎంత నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారని. సో మనము యాక్చువల్లీ గోదావరి రివర్ పైన ఏదైతే ప్రాజెక్టులు కట్టాలో ఆ ప్రాజెక్టులు కట్టినప్పుడే మనకు ఆ యూటిలైజేషన్ వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఆ దారిలో పోతున్నారు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మనం ఏదైతే బనకచెర్ల వలన మనకు నష్టం ఏదైతే జరగబోతుందో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని మరి మన ఏదైతే మనకు అలొకేషన్ చంద్రబాబు అంటున్నారు సార్, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సముద్రంలో వృధాగా పోతున్న నీరుని వాడుకుంటున్నాం, మీరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకుంటే మేము ముంపుకు గురైనాం, అయినప్పటికీ ఇవన్నీ భరించినప్పుడు మిగులు జిల్లాలు వాడుకుంటే తప్పేంటి, బనకచెర్ల విషయంలో కట్టి తీరుతామని ఆయన కరాఖండిగా మొన్న 26 జనవరి రోజు. ఇప్పుడు మనం ఎక్కువ ప్రాజెక్ట్ కట్టుకున్నాం అనుకోండి, మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావాలి మనకి. అవును సార్. మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ కట్టుకున్నారు అనుకోండి, మరి మనకు తక్కువ వస్తాయి. సో ఇదే కాన్సెప్ట్ వారికి కూడా అదే ఉంటుంది. సో వారు ఏదైతే మేము కట్టుకుంటాం మా ప్రాజెక్ట్స్, మీరు కట్టుకున్న తర్వాత అది సిడబ్ల్యూసిలో అది కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో మాకు తక్కువ అలాట్మెంట్ ఇంకా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ వై వీళ్ళు తీసుకునే ముందు మేము మా ప్రాజెక్ట్ కట్టుకోవాలి, మా ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిగా అయిన తర్వాత మీరు అప్పుడు ఆలోచించుకోండి. కానీ ఇప్పుడే చేసుకుంటే మీకు డెఫినెట్లీ ఫ్యూచర్లో మీకే నష్టం అవుతుంది. అంటే తెలంగాణకు షాడో సీఎం చంద్రబాబుగానే ఉన్నారు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించట్లేదు, వరద జలాలు వస్తున్నప్పటికీ కూడా జలాశయాలు నింపట్లేదు. సో కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి అది వినియోగించట్లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు సార్? అంటే మేము కూడా నిరంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకంగా కొట్లాడడం జరిగింది. మాకు తెలుసు ఆ రోజుల్లోనే ఇది ఒక కమిషన్ ప్రాజెక్టు, కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు నాశనం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. సో ప్రజలు కూడా వెయిట్ చేసినారు, కేసీఆర్ పోయిన తర్వాత మాకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పి చాలా వరకు మేలు చేయడం ఎదురు చూసినారు. ఈ యాక్చువల్లీ ఇష్యూ ఇక్కడ ఇదే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సరిగా నడిపిస్తుంది అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. వీళ్ళేమో కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్ట్స్ వీళ్ళు పెడుతున్నారు. సో ప్రజలు కూడా గమనించి అరే వీళ్ళని ఇంటికి పంపించాలని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కీలకమైన నిర్ణయాలు చర్చించి ఏది తెలంగాణకు లాభం అవుతుందో అని చెప్పి అవే ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఒకవైపు కృష్ణా నది నీటిని కూడా ఆంధ్ర తరలించుకుపోతుంది, దాంట్లో సరే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది, నీటి వాటాల కేటాయింపులో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా గోదావరి నది నీటి వినియోగంలో అవచ్చు, మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు, సో దాంట్లో గోదావరి నీటిని ఎట్లా వినియోగించబోతున్నారు? మీరు అన్నట్టు మీ హయాంలో తమిళహట్ ఒకటి ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కానీ అది పూర్తి కాలేదు, ఇప్పుడు కాళేశ్వరం కూడా పనికిరాదంటున్నారు. గోదావరి నది నీటి వినియోగాన్ని ఎట్లా తీసుకురాబోతున్నారు? అది ఇరిగేషన్ సెక్టర్లో కీలకమైన ప్రశ్న సార్. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళు ప్రాజెక్ట్స్ కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్స్ వల్లనే సరిగా ఇంప్లిమెంట్ చేసుకొని అందరికీ మీకో మాకో అందరికీ లాభం పొందేలాగా మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇక్కడ వారు ఏదైతే అనుకుంటున్నారో ఏపీ వాళ్ళు మేము కట్టేస్తాము, మాకు ఎక్కువ నీళ్ళు తీసుకునే అవకాశం ఏదైతే ఉన్నదో దాన్నే వాడుతున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో షార్ట్లీ మనకు తెలుస్తుంది నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో, తీసుకున్న తర్వాత మీకు చెప్తాం. 42% బీసీ రిజర్వేషన్లు అంటే కులగణన చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం
ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి చట్టబద్ధత వచ్చే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నారు, మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, చేసి తీరుతాం అని చెప్పి అసెంబ్లీలో కావచ్చు, క్యాబినెట్లో ఆమోదం చేశారు. ఇటు గవర్నర్ ఆర్డినెన్స్కు రాలేదు ఆమోదం, తర్వాత అసెంబ్లీలో వేసిన చట్టాలకు రాష్ట్రపతి ఆమోదించలేదు. మరి ఎలా చేయబోతున్నారు సార్? ఇది 42% ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా మేము బీసీస్కి న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు భారత్ జోడో యాత్రలో చెప్పినారు. దాని ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన ప్రకారంగా చేయాలని చెప్పి ఆయన ఒక కమిషన్ వేసి ఏదైతే లీగల్గా ఉందో లీగల్గా కమిషన్ వేసి దాని ప్రకారంగానే ఈ 42% రిజర్వేషన్ పెడతాం. యాక్చువల్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ తగ్గించి ఇది 50% వరకు అని చెప్పి అప్పుడు రిజర్వేషన్స్ బీసీస్కి తగ్గించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో కంకణం కట్టుకొని మేము ఎట్లా న్యాయం చేస్తామని చెప్పి వారు ఏ చర్య తీసుకోవాలన్నా కానీ అవసరం ఉంటే అది తీసుకొని మనకు 42% రిజర్వేషన్ బీసీస్కి రాబోయే రోజుల్లో 100% వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మీరు 20 నెలలుగా అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో వచ్చిన కొత్తలో కనుక మీరు ఎలక్షన్స్ నిర్వహించుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రామాలకు అందేవి. సో మీరు ఆ ఎన్నికలు నిర్వహించట్లేదు, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భయపడుతున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయిపోయారు. మహిళలు ఖచ్చితంగా 2500 పింఛన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారంటూ కూడా మరి ప్రతిపక్షాలు కూడా అడుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ప్రభుత్వానికి పాజిటివ్గా ఉండే ఎన్నికలు, స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందండి. ఎందుకంటే మాకు పోటీ కాంగ్రెస్ వాళ్ళతోనే ఉంది పోటీ, బీఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ. సో అందరు కూడా ఇన్ని మంచి గ్యారంటీ కార్డ్ ఇంప్లిమెంట్ చేసాము. ఈ 4 పథకాలు ఇప్పుడే చెప్పడం జరిగింది. మాకు 5 సంవత్సరాల గురించి గెలిపించారు. మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ ఖజానాని ఖాళీ చేసి అన్ని అన్యాయం చేస్తుంది తెలంగాణకి. సో దాన్ని సరిదిద్దుకునే టైం ఉండాలి. దాన్ని సరిదిద్దుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే రోజులలో డెఫినెట్లీ ఒకవైపు ఎక్స్పెండిచర్ కట్ చేస్తూ ఒకవైపు ఇన్కమ్ పెంచుతూ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో డెఫినెట్లీ దీంట్లో మేము సక్సెస్ఫుల్ అవుతాము. 2 years తర్వాత చూసుకొని ఏమవుతుంది. అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న దానికి కావచ్చు, మన పార్లమెంటులో ప్రకటించిన దానికి 50% తేడా ఉంది సార్. 3 లక్షల కోట్ల అప్పులు అయినాయని పార్లమెంట్లో ప్రకటన చేశారు, మీరు 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది ఒక విషయం మీరందరూ కూడా గమనించాలి సార్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ తీసుకోవటం లేదు. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని అన్నారో అన్ని స్టేట్ గవర్నమెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో బోర్డ్ అని చెప్పి దాంట్లో 80,000 కోట్లు తీసుకోవడం జరిగింది. మిషన్ భగీరథి అని చెప్పి అదొక బోర్డు పెట్టి దాంట్లో 40,000 కోట్లు. అంటే ఇతర సంస్థలతో అన్నీ కలుపుకుంటే అది 7 lakhs అండ్ అబౌవ్ లోన్స్ ఉన్నాయి, రుణాలు ఉన్నాయి. తో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వైట్ పేపర్ ఇచ్చింది. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ప్రకారంగా కరెక్ట్ ఉండొచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఏదైతే ఇచ్చారో అది యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ 7 lakhs crores లోన్స్ కేసీఆర్ తీసుకున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఓకే సార్, ఫైనల్గా కేసీఆర్ కాళేశ్వరం విషయంలో మీరు పదే ఆరోపణలు చేశారు, మొదటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక కూడా మీ దగ్గర ప్రభుత్వం దగ్గర, సో దాంట్లో ఆయన దోషిగా తేలిందా? ఆయనను ఖచ్చితంగా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పుడే చెప్పారు కదా, మన క్యాబినెట్లో కూడా చర్చించినప్పుడు ఏదైతే లీగల్ కోర్స్ ఉందో దాని ప్రకారంగా పోయాలి. ఎవరు విక్టిమై వెనుకబడి ఏదో చేయాలని లేదు. మీరు చూసుకుంటే మా నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గం 18 నెలల్లో ఎక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళని కావాలని అరెస్ట్ చేయడము, వాళ్ళని జైల్లో పెట్టడము ఇన్ని కూడా చేయలేదు. ఎందుకంటే ప్రజాపాలన గురించి కాంగ్రెస్ పార్టీ బిలీవ్ చేస్తుంది. మేమందరం కూడా అదే దారిలో పనిచేస్తున్నాము. సో డెఫినెట్లీ వచ్చే రోజులలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయాలు జరిగినాయో కేవలము వారే డిజైన్ చేసినా నేనే చేసినా కేసీఆర్ఏ స్వయంగా ప్రకటించినారు. దాని వ్యతిరేకంగా ఏదైతే
కమిషన్ రికమెండేషన్ ఇస్తుందో దాని ప్రకారంగా పోతుంది. ఓకే, ఫైనల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు సార్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏమనుకుంటున్నాం, బీజేపీ బీఆర్ఎస్? నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఇక్కడ ఏమైనా లోపాలు ఉంటే మా దగ్గర స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్లో. ఆ స్వేచ్ఛతరమే మాకు విదిన్ ద పార్టీ కొంచెం ఉండొచ్చు, కానీ మెదక్లో డెఫినెట్లీ మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పాడు. బీఆర్ఎస్తోని బీజేపీతోని డెఫినెట్లీ పోటీ లేదు. సో మొత్తానికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన లక్ష్యం నెరవేరింది. ఇక నాన్నగారి అడుగుజాడలో నడుస్తూ ఆయన పేరు నిలబెడుతూ మరి తన కుమారుడు కూడా వంశీకృష్ణ ఎంపీగా గెలవడంతో పాటు తన పేరును కూడా తాను నిలబెట్టబోతున్నాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు మరి నెరవేరుస్తుంది. సో ఖచ్చితంగా రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మొత్తానికి ఈ ఉప ఎన్నికల్లో మాకు పోటీ లేదు, కాంగ్రెస్ మాత్రమే పోటీ, బీఆర్ఎస్ బీజేపీ మాకు పోటీ కాదని చెప్పి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.